वही है मरकज़े काबा, वही है राह बुदखाना, जहां दीवाने दो मिलकर सनम की बात करते हैं। जावेद मीर साहब ने बहुत सही फरमाया कि मुसलमानों को सर्टिफिकेट की जरूरत नहीं, आप किसी के मोहताज नहीं। मैं सिर्फ एक बात कहना चाहूंगा जो आपके कॉन्स्टिट्यूशन में भी लिखा है, हिंदुस्तान का मुसलमान मुसलमान बन जाए कि मुल्क की तकदीर बदल जाएगी। जरा अपने अंदर की शिद्दत को जगाइए भाई। मुझे एक बात समझ में आई है, जितना मैंने इस्लाम के बारे में पढ़ा है, कि डरा हुआ आदमी मुसलमान नहीं हो सकता, क्योंकि जहां डर है वहां इस्लाम नहीं, और जहां इस्लाम है वहां डर नहीं। जैसे जहां अंधेरा होता है वहां रोशनी होती है, जहां रोशनी होती है वहां अंधेरा नहीं होता। हेलो, सलाम अलैकुम जी। वालेकुम अस्सलाम। गे क्यों, हमें याद आया सुल्ताना को? गे कौन है जी? क्या समझते मेरे को? मेरी बीवी समझता हूँ। हाँ बीवी। मेरे अब्बा जान तेरे पाँव पकड़ के पूछे क्या मेरे बेटी को शादी कर ले बोल के? एक दिन आएगा, उस दिन खाली तुम्हारे अब्बा जान नहीं, तुम्हारा पूरा खानदान मेरे पाँव पकड़ के पूछेगा। अब्बा ऐसे? ठीक है, देख लेंगे। क्या कर रहा है तू? ओ कुछ नहीं, बड़े भाई का स्पीच देख रहा हूँ। उसका स्पीच इतना पसंद है क्या तेरे को? क्या बात करते हैं जी लोग। ఆ స్పీచ్ వింటుంటే भाई के लिए जान दिया तो भी कम होता है అనిపిస్తుంది। मेरा बात याद रख, అందరిలో మంచి చెడు ఉంటుంది, कभी भी మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి। अच्छा ठीक है मैडम जी, आपका आज्ञा। रजिया? अच्छा ఉంటాను, అమ్మీ జాన్ పిలుస్తున్నారు। एक पप्पी दो ना। हाँ, मेरे अब्बा जान को भिजवा दे तू। మీ అబ్బా జాన్ ముందు నాకెందుకు? నేను ఆ టైపు కాదు। ची शर्म नहीं है तेरे को? పండగలా మారిందే నీ వల్ల, యహీ జిందగీ అనిపించేలా, మంజిలైనను నడిపించేలా, నాకు నేనే తెగ ముద్దొచ్చేలా చేసావే పిల్ల। మోషలో మోషలో మన ప్రేమకు మోషలో, ఇన్షాల్లో ఇన్షాల్లో ఇది యుగములు నిలవాలా। కన్నుల భాషకు నేను దాసుడైపోయా, ఊహ అత్తరై అల్లిన వేళ సంబరాన పడిపోయా, నాన్న మాజులా నిన్నే తలచి నన్ను నీకు పోగయా, ప్రేమ పావురం నేనే అయి దిల్ మసీదు పైవాలా। యా అల్లా మేరా రబ్బా తు సునా దువా, సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ నే నీకే ఫిదా హువా। జై శ్రీరామ్, జై శ్రీరామ్। బాగున్నారన్నా? ఆ సాయిబుల్ పిల్ల ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి ఏమైందమ్మా? నడునొప్పి ఎందుకు వచ్చింది? తెల్లవారెను, కోడి కూసెను, అమ్మలేచెను, పేడకెళ్ళెను, ఎద్దు తన్నెను, నడ్డి విరిగెను, రామరామౌ। నిన్న పొద్దున వెళ్ళావు, ఇప్పుడా రావడం? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావురా? ఎందుకురా? ఎవడెటి పోతే నీకెందుకు? ఎక్కడో ఎవడో ఏదో వాగితే నీకిక్కడ ఆవేశం ఎందుకు? ఎందుకమ్మా సహించాలి? ఎంతకాలం ఊరుకొని కూర్చోవాలి? ఆవుల్ని చంపడం ఆపరం, భారత్ మాతాకి జై అంటే కొడుతున్నారంటమ్మా। యూనివర్సిటీలో కాలేజీల్లో అసత్య ప్రచారాలు, ఊర్లలో మత మార్పిడులు,
దేశంలో హిందువునని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సిన రోజు వస్తుందేమని భయంగా ఉందమ్మా. నోరు మూసుకోరా, చెప్పింది చాలు గాని. నీలాంటి మూర్ఖులే ఇతర మతాల్లోనూ ఇలాంటి పిచ్చివాగుడు వాగి వాళ్ళ పక్క వాళ్ళని చెడగొడుతుంటారు. ఇంకోసారి నువ్వు మత సంబంధ చర్చలు వేదికలను దేనికైనా వెళ్ళదలిస్తే నా గొంతులో కొన్ని తులసి నీళ్లు పోసి వెళ్ళు. తిండి మీద అలగడం మహాపాపం, తినేసి వెళ్ళు. నువ్వేమి బెంగపడకు, ముద్ద మిగిల్చకుండా ఊడ్చేశాడు ఉత్తర కుమారుడు. త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి. कभी कभी जैसे 2 साल पहले शुक्रवार के दिन रामनवमी थी, नमाज पढ़ना बंद कर दिया, मस्जिदें खाली हो गई. గుండెను చీల్చే క్రూరత్వం, మనిషిని మరిపించే మతతత్వపు నిశిలో మిగిలేదే ముందే మూఢత్వపు మతిలో. ఒకటి పోతే అన్ని పోను గొర్రెల మంద, మనిషి వేగా నీ జ్ఞానం పుష్కాకి అయ్యిందా? లోకానికి ఒరిగేది ఏమన్నా ఉందా? ద్వేషంతో రగిలేది రాక్షసుడంటూ ఏ గ్రంథము ఏ పురాణమైనా కాదందా? హిందూ ముస్లింల మధ్య జరిగిన మత ఘర్షణలో పలువురు గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. అలాగే పోలీస్ వారు కూడా ఇప్పుడే చేరుకున్నారు. అంబులెన్స్ కంటే ముందు మేమేగా వచ్చింది. ఓకేనండి, ఇప్పటికే చాలా మంది గాయపడ్డారు. వాళ్ళలో 18 నుంచి 20 మంది వరకు మరణించి ఉండవచ్చు. ఎనీ ప్రాబ్లం డాక్టర్? యూసఫ్ అని ఓ పేషెంట్ది, RH0 బ్లడ్ గ్రూప్. అది చాలా రేర్ గ్రూప్. ప్రపంచం మొత్తం మీద బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కనీసం ఓ 100 మంది కూడా ఉన్నారు. RH0 నాది అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్. ఆర్ యు షూర్? మన వాడికి తెలిసిందంటే ఏంటి తెలిసేది? తెలిస్తే ఏమవుతుంది? వాడో చదువుకున్న మూర్ఖుడు. నా మతం రక్తం నా కులం రక్తం అని కూర్చుంటే భూమి మీద జంతువులు తప్ప మనుషులు మిగలరు. మీరు రండమ్మా.
మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. మీకు యూసఫ్ ఏమవుతాడు? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. రాము వాళ్ళు ఎలా తెలుసు? ఫ్యామిలీ ఫ్రెండ్స్. రాము అండ్ యూసఫ్ బర్త్డేస్ ఒకే రోజు తెలుసా? రాము అన్నయ్య తిథుల ప్రకారం బర్త్డే చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకే సంవత్సరం, ఒకే నెలలో, ఒకే రోజు, ఒకే హాస్పిటల్లో పుట్టారు. శభాష్ శభాష్ రాము, శభాష్. తీసే, నీ కన్న తల్లి రక్తం నీకెందుకు ఎక్కించాలి? తీసే. ఏ రాము ఎవరు? ఏ మేరీ మా నహీ, పాగల్ హై క్యా తూ? నాకు కాదు, నీకు పిచ్చి. ఇంతమంది అమాయక ప్రాణాలతో ఆడుకునే మీకు పిచ్చి. రాము భయ్య, ఈవిడ మీ కన్న తల్లి కాదు, యూసఫ్కి జన్మనిచ్చిన తల్లి. మీరిద్దరూ ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుట్టారు. ఊయళ్ళు పక్క పక్కనే ఉండడంతో నర్సు పొరపాటున మిమ్మల్ని ఇద్దరిని మార్చేసింది. ఆ విషయం నిజమని మీ DNA రిపోర్ట్స్ చెప్తున్నాయి. అవునంటీ, మీ ఇద్దరిది చాలా రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. డాక్టర్ గారికి డౌట్ వచ్చి మీ ఇద్దరితో పాటు అంకుల్ బ్లడ్ శాంపిల్స్ కూడా DNA టెస్ట్కి పంపించారు. యూసఫ్ మీ అబ్బాయి. ఇంకొకరింట్లో యూసఫ్గా పెరిగిన రాము ఇతను. మీ ఇంట్లో రాముగా పెరిగాడు ఈ యూసఫ్. కమ్మోడు కాపోడు, హిందూ ముస్లిం, నెల్లూరోడు ఒంగోలుడు, తెలంగాణోడు ఆంధ్రోడు. నువ్వు భారతీయుడివి కావాలంటే వేరే దేశానికి వెళ్ళాలి. మనిషిగా మారాలంటే గ్రహాంతరవాసులు రావాలా? ఇంతకు ముందు రోజుల్లో చదువు సంస్కారం లేని వాళ్ళు ఏదో కులమతాల పిచ్చి ఉండేదిలే అనుకుంటే ఎంత చదివి ఏం లాభంరా? మీరు నరరూప నయా రాక్షసులుగా మారుతున్నారు. అల్లా చెప్పినా కృష్ణుడు చెప్పినా అంతా ఒక్కటే. నేనంతా వ్యాపించి ఉన్నాను, నేను అందరిలోనూ ఉన్నాను అని. అన్నీ తెలిసిన అజ్ఞానులు మీరు. మీరు మనుషులు, మీదో భక్తి. ఛీ! కనిపించని దేవుణ్ణి సాటి మనిషిలో చూడమన్నదే మతం. మతం అంటే మంచిగా బ్రతకడం, మనిషిలా బ్రతకడం. మతం అంటే నువ్వు పుట్టిన చోటు, తినే తిండి, కట్టిన బట్ట, వేసిన వేషం కాదు. ఇప్పుడు చెప్పండ్రా, నువ్వు హిందూ అని ఇంతకాలం బ్రతికినందుకు నీది కాని భగవద్గీత నిన్ను ఏమని దూషిస్తుంది? ఇంతకాలం నువ్వు పట్టిన ఖురాన్ నిన్ను ఏ బలి కోరుకుంటుంది? మతం ముసుగులో మానవత్వం మర్చిపోయారు కదరా.